ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంటోంది. నగర అసెంబ్లీ స్థానంలో బాగా వేయడంపై ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. సీట్ల సర్దుబాటు, అసమ్మతి వర్గం, కొత్త అభ్యర్థుల పేర్లు తెరపైకి రావడం తదితర పరిణామాలతో పార్టీలు తలములకనయ్యాయి. ప్రధాన పార్టీల నుండి నగరి బరిలో దిగేదెవరు? ఈసారి విజయ అవకాశాలు ఏ పార్టీకి ఉన్నాయి? ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గానికి గత 2 పర్యాయాలుగా ఆర్కే రోజా వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి అధికార పార్టీ అభ్యర్థిగా నగరిలో ఎవరు బరిలో దిగబోతున్నారన్నది ఇంకా తేలలేదు. మళ్లీ రోజా పోటీ చేసేందుకు వైసీపీ పార్టీ అధిష్టానం క్లారిటీ ఇవ్వలేదు. 2014లో టీడీపీ కీలక నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు పై స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రోజా. తర్వాత ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్ బరిలో దిగి ఓటమి పాలయ్యారు. దీంతో వరుసగా 2 సార్లు రోజా గెలుపొందారు. 2019లో గెలిచాక రోజాకు పర్యాటక మంత్రి పదవిని కట్టబెట్టారు. ఈ ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో గాలి భానుప్రకాష్ బలంగా ఉన్నట్లు సమాచారం. అందులోనూ రోజాపై వ్యతిరేకత ఉంది. దాంతో ఈసారి రోజాకు స్థానచలనం చేసి పలమనేరులో పోటీకి దింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అయితే ఇలా చేయడం వల్ల నగరిలో వైసీపీ బలం తగ్గి గాలికి ఆ స్థానాన్ని వదిలేసినట్లేనన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. అటు ఈసారి నగరిని కైవసం చేసుకునేందుకు గాలి కుటుంబం గట్టి ప్రయత్నాలే కొనసాగిస్తోంది. గాలి భానుప్రకాష్ నగరి నియోజకవర్గంలో ప్రజల్లో తిరుగుతూ ప్రస్తుత మంత్రి రోజాకు వ్యతిరేకంగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇదే అదునుగా నగరి నియోజకవర్గంలో వైసీపీలో వర్గ రాజకీయాలు నడుస్తున్నాయి. నిండ్ర ఇన్ఛార్జ్ చక్రపాణి తెరపైకొచ్చారు. నగరిలో తనను బరిలోకి దించాలని జగన్ను పలుమార్లు కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో నగరిలో అనుకూల అభ్యర్థిని పోటీకి దింపి ప్రస్తుత ఎమ్మెల్యే రోజాను పలమనేరు నుంచి పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ఇక పలమనేరు విషయానికి వస్తే వైసీపీ ఎమ్మెల్యేగా వెంకటయ్య గౌడ ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో గౌడకు స్థానచలనం కల్పిస్తే ఎక్కడి నుంచి పోటీకి దింపుతారనే అయోమయం నెలకొంది. మొదటగా టీడీపీలోకి రాజకీయ అరంగేట్రం చేసిన రోజాకు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి సత్సంబంధాలున్నాయి. 2008లో మొదటగా టీడీపీలోకి రోజాను తీసుకొచ్చింది ఆయనే. మరి ఇప్పుడు ఆయనపై పలమనేరులో రోజా పోటీకి సిద్ధపడతారా అన్న అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ రోజా పలమనేరు నుంచి పోటీ చేస్తే వెంకటయ్య గౌడ పరిస్థితి ఏంటన్నది తేలాల్సి ఉంది. మరోవైపు చిత్తూరు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పలమనేరు కోసం జగన్కు అప్లికేషన్ పెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ శ్రీనివాసులు పలమనేరు కోసం గట్టిగా పట్టుబడితే జగన్ ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది తేలాల్సి ఉంది. పలమనేరు నియోజకవర్గం ప్రస్తుతం టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో టీడీపీ అభ్యర్థిని ఓడించడమే ప్రధాన లక్ష్యంతో జగన్ పావులు కదుపుతున్నారు. ఒకవేళ నగరి నుంచి కానీ పలమనేరు నుంచి కానీ రోజాకు అవకాశం కల్పించకపోతే ఆమె పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. ఏదేమైనా నగరి పలమనేరు నియోజకవర్గం అభ్యర్థులపై వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.